భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం మండలం మరియు బురగంపాడు మండలంలో అయితే పోలవరం బ్యాక్ వాటర్కు సంబంధించినటువంటి ఒక అథారిటీ కమిటీ అయితే గత 3 రోజులుగా 2 మండలాల్లో పర్యటిస్తుంది. ప్రస్తుతం అయితే బురగంపాడు మండలం భద్రాచలం మండలంలో గోదావరి పోలవరం నుండి గోదావరి బ్యాక్ వాటర్ యొక్క ముంపుకు గురయ్యేటటువంటి అటు పొలాలను కానీ ఇటు ప్రజలకు సంబంధించినటువంటి ఇళ్ళను కానీ పలు కాలనీలను పలు పొలాలను అయితే అథారిటీ కమిటీ అయితే నిన్న సందర్శించడం జరిగింది. సందర్శనలో భాగంగా భద్రాచలం గోదావరి నదీ ప్రవాహ ప్రాంతంలో వారైతే నిన్న పర్యటించారు. పర్యటనలో భాగంగా వారు ఆ గోదావరి బ్యాక్ వాటర్ గురించి అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా గోదావరి బ్యాక్ వాటర్ ముంపు ప్రభావాన్ని అంచనా వేసేందుకైతే వీరు రావడం జరిగిందని, ప్రస్తుతానికి బీపీఏ దృష్టి అంతా బ్యాక్ వాటర్ కారణంగా కిన్నెరసాని పరివాహక ప్రాంతంలో కేవలం 320 ఎకరాలు ముంపుకు గురవుతుందని నిరూపించడం పైన ఉంది. కానీ తెలంగాణ సర్కారు తెలిపినటువంటి 1000 ఎకరాల గురించి అయితే లేదని చెప్పే తెలుస్తుంది. భద్రాచలం పట్టణానికి గోదావరి వరద వచ్చి రక్షణ కల్పించేందుకు 2002లో 2003లో 80 మీటర్ల ఎత్తు కలిగినటువంటి కల్పించేందుకు కరకట్టను అయితే నిర్మాణం అప్పుడు ఉన్నటువంటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే చేపట్టడం జరిగింది. అంతేకాకుండా లెక్కల ప్రకారం పోలవరం ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్ వచ్చేసి 42.67 మీటర్లుగా ఉంది. గరిష్ట నిల్వ సామర్థ్యం 45.70 మీటర్లుగా ఉంది. భద్రాచలం ఆలయం సగటు ఎత్తు 61 మీటర్లు, పట్టణం 55 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఎంతసేపటికి ప్రాజెక్టు గరిష్ట నీటి నిల్వ 45.72 వద్ద నిల్వ ఉండడం వల్ల 55 మీటర్ల ఎత్తు ఉన్న భద్రాచలానికి ఎలాంటి ప్రమాదం లేనిదైతే చెప్తుంది. అంతేకాకుండా భద్రాచలం డ్రైనేజీ గోదావరిలో కలిసే ప్రాంతం 43 మీటర్ల ఎత్తులో ఉంది. 43 మీటర్ల ఎత్తులో అయితే ఉంది. గరిష్ట నీటి నిల్వ చేస్తే 45.72 మీటర్ల స్థాయిలో నీటిని నిల్వ చేసినప్పుడు భద్రాచలం దగ్గర కనీసం 4 స్లూయిస్ గేట్లను మూసివేయాల్సి వస్తుంది. ఇది కాకుండా పైనుంచి వరద ప్రవాహం పెరుగుకు దిగువకు శబరిపోటు వచ్చినట్టయితే 8 గేట్లను మూసివేయడం తప్పనిసరి పరిస్థితి. ఇది భద్రాచలం పట్టణం తీవ్ర వరద ముప్పులో నెట్టబడుతుంది. ఆలయంలో భక్తుల దర్శనాలు కూడా నిలిపివేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. అంతేకాకుండా భద్రాచలం స్లూయిస్ని విజువల్లో మనం చూసుకున్నట్లయితే ఈ స్లూయిస్ యొక్క హైట్ 43 మీటర్ల వరకు గోదావరి వచ్చినప్పుడైతే ఇవి బ్యాక్ వాటర్ గోదావరి బ్యాక్ వాటర్ అయితే పట్టణంలోకి రావు. కానీ 45 అడుగులు గోదావరి దాటి రెండో ప్రమాద హెచ్చరికకు చెరువులోకి వచ్చిన సమయంలో గోదావరి వాటర్ అంతా కూడా బ్యాక్ వాటర్ అంతా కూడా గోదావరి వాటర్ ఈ స్లూయిస్కి పోటు వేసి ఆ స్లూయిస్ వాటర్ అంతా కూడా పట్టణంలోకి చేరుతుంది. అంతేకాకుండా నిన్న పోలవరం అథారిటీ కమిటీ అటు బూర్గంపాడు మండలం కిన్నెరసాని ప్రవాహిక ప్రాంతాల్లో కూడా పర్యటించడం జరిగింది. పర్యటనలో భాగంగా సుమారు వాళ్ళు 500 ఎకరాలకు పైగా అటు గోదావరి ముంపుకు గురవుతున్నటువంటి పోలవరం బ్యాక్ వాటర్ వల్ల ముంపుకు గురవుతున్నటువంటి బూర్గంపాడు మండలంలో నివాసాలను అయితేనేమి పొలాలను అయితేనేమి గుర్తించారు. అంతేకాకుండా భద్రాచలం మండలంలో ఈరోజు చూసుకున్నట్లయితే వారు భద్రాచలం మండలం అటు దుమ్ముగూడెం మండలంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలని తూరుపాక వంటి ప్రాంతాలను అయితే సందర్శించడం జరుగుతుంది. అంతేకాకుండా ఆంధ్రాలో కలిసినటువంటి అటు కన్నాయిగూడెం, పురుషోత్తపట్నం, ఇటు గుండాల గ్రామాలను కూడా వాళ్ళు సందర్శించడం అయితే జరుగుతుంది. మరో 2 రోజుల పాటు వీళ్ళ సందర్శన అయితే జరుగుతుంది. కానీ భద్రాచలానికి పోలవరం ముంపు ఉందా లేదా అనేది మాత్రం మరో 2 రోజులు అధికారులు ఇచ్చేటటువంటి వివరాల కోసం అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే నెలకొంది.